హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంగళగిరి ఎకో పార్క్ ట్రెక్ చేద్దాం. టైమింగ్ చూసుకుంటే కనుక ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రైసింగ్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి రెడ్ లైన్లో వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ట్రెక్ స్టార్ట్ చేస్తాం. అలా ఒక వ్యూ పాయింట్ చూసుకొని పైకి కొండపైకి వెళ్ళి ఈ కింద లూప్ లైన్స్ ద్వారా మెల్లగా కిందకి దిగి మళ్ళీ వాకింగ్ ట్రాక్లో కలుస్తాం. ఇక్కడ నుంచి మెల్లగా మనం మళ్ళీ గేట్కి చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఎకో పార్క్ ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం. జనరల్గా 40 తర్వాత అందరూ ఫిట్నెస్ అవసరం లేదు అనుకుంటారు. ఫిట్నెస్ అనేది ఏదో ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి అన్నట్టు నిజానికి ఫిట్నెస్ కావాల్సిందే 40 తర్వాత. మీరు ಹೇಗುಂದೆ రేంజ్ పక్కన ఉంటుంది ఇది. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. అదే వ్యూ పాయింట్. వావ్, అమేజింగ్ వ్యూ. ఈ ఫాగ్లో చూస్తుంటే మంగళగిరిలోనే ఉన్నామా, ఏ అరకులోనో ఊటీలోనో ఉన్నామా అన్నట్టుంది. అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్. ఇక్కడ నుంచి ట్రాక్ ఇట్లా పక్కన నుంచి వెళ్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ట్రెక్ చేస్తారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అదిరిపోయింది కదా. ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి అనుకుంటున్నా వీడియో చేయాలని. ఈ ఫాగ్ కోసం వెయిట్ చేస్తా. కొంచెంసేపు రన్నింగ్ చేస్తా, కొంచెం వాకింగ్ చేస్తా. ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది ఒక కార్డియాక్ ఎక్సర్సైజ్. హార్ట్ రేట్ని పెంచుతూ తగ్గిస్తూ మనం ఈ వర్కౌట్స్ చేసినప్పుడు హై ఆల్టిట్యూడ్లో ట్రెక్ చేయడానికి మన హార్ట్ని కూడా మనం రెడీ చేస్తాం. క్లైమేట్ అయితే పిచ్చిగా నచ్చేస్తుంది నాకు. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా వచ్చా, కానీ ఫాగ్ లేదు. అందుకే ఆ రోజు వీడియో చేయలే. చూడండి, ఇంకా ఎక్కుతానే ఉన్నా. ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి ఏమి రెజల్యూషన్స్ తీసుకున్నారు? వన్ డే 2 డే రెజల్యూషన్సా? 365 days ఇక. జస్ట్ జోకింగ్. అంటే చాలామంది, నేను కూడా ఏదో చేద్దాం అనుకుంటా. 2 రోజులు చేసేటప్పటికి మందు కాదులే ఇది
మనంతా బిందాస్ లైఫ్ కదా, ఎందుకు బాడీని ఎంత కష్టపెట్టాలి అనుకుంటా అవునా. కష్టపెట్టాలి గైస్, సుఖాలే ఉన్నాయి. అలవాటు చేయకపోయినా బాడీ ఎంజాయ్ చేసింది, కానీ కష్టకాలంలో కష్టపడాలంటేనే బాడీకి కొంచెం అలవాటు ఉండాలి. ఏందో మన హెల్తీ లైఫ్ కావాలన్నా మన శరీరాన్ని కష్టపెట్టాలి. నేను ఫస్ట్లో ఎక్సర్సైజ్ అనేది బాడీకి సంబంధించింది అనుకున్నా, కానీ కాదు గైస్. బాడీ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మైండ్ అంతగా డబుల్ స్ట్రాంగ్ అవుతుంది. ఇట్స్ ట్రూ. అలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక సర్కిల్లో వచ్చింది. సో అటు వెళ్తే గండాలయ స్వామి, ఇటు కనుక వస్తే మనం కిందకి వెళ్ళొచ్చు. ఫాగ్ ఈస్ అమేజింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈలోపు ఫాగ్ కూడా కొంచెం తగ్గింది, మనకి సన్ రైజ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, త్వరగా దిగుదాం, టైం అవుతుంది. హాయ్ కృష్ణ, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కలుస్తున్నా ఫ్రెండ్స్. కృష్ణ బ్రదర్ మనతో పాటు అప్పుడప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు, వెరీ యాక్టివ్. ఇందా వెళ్దామా? ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ఎకో పార్క్ షూట్ చేయాలని, నాకు కుదిరింది అంతే. ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయండి, ఫిట్గా ఉండండి, ఫిట్నెస్ పెంచుకోండి. మనం ఫిట్గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. హెల్త్ ఆర్ ఫిట్నెస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. పాత అయితే చాలా బాగుంటుంది, ఒంటరిగా అయినా ట్రెక్ చేయొచ్చు, ఎలాంటి భయం అవసరం లేదు. ఎక్కడికెక్కడే మనం రెస్ట్ తీసుకోవాలనిపిస్తే సీట్స్ అరేంజ్ చేశారు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. యాక్చువల్గా డే టైం పార్క్లోగా ఎంట్రీ ఇస్తారు, చాలామంది విజిటర్స్ కూడా వస్తుంటారు ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో. బాగుంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. స్టార్టింగ్లో మనం ఒక వ్యూ పాయింట్ చూసాం కదా, ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సరేనా? అది వ్యూ పాయింట్. ఇంకా అంతే, వచ్చేసాం. ఇంకొక 1 kilometer నడిస్తే గేట్ వస్తుంది.
ట్రెక్తో పాటు ఇక్కడ పెద్దవాళ్ళ కోసం జిమ్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు కూడా మంచి ఆట స్థలం ఉంది. దాంతోపాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన జారుడు బల్ల, రకరకాల ఆటల వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మంచిగా రాళ్లపైన మంచి బొమ్మలు కూడా చెక్కారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మంగళగిరి ఎకో పార్క్ విశేషాలు. మీ అందరికి బహుశా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.